హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు నేను చూపించే జాతర అంటే గుర్తొచ్చేది ఏంటండి? సమ్మక్క సారలమ్మ జాతరే కదండి, మేడారం. కానీ మేము వెళ్ళింది మినీ మేడారం అండి. ఆగ్రంపాడులో రాగాపురానికి వచ్చామండి ఈరోజు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత ఈ ఆగ్రంపాడు రాగపురం జాతరేనండి పెద్ద జాతర. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మేడారం వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చే అమ్మల మొక్కులు తీర్చుకుంటారండి. మేడారం వెళ్ళలేని వారు ఇక్కడికి కూడా 2 ఏళ్లకు ఒకసారి వచ్చి ఇక్కడే వంటలు చేసుకొని అదిగోండి గుడారాలు వేసుకుంటున్నారు. అట్లా 3 రోజులు ఇక్కడ ఉండి మొక్కులు చెల్లించుకుంటారండి. మేము మా సేవా స్నేహితులం 5గురం కలిసి మేము ఈరోజు అక్కడికి వెళ్ళామండి అమ్మలను దర్శించుకోవడానికి. మేము ఎలా వెళ్ళాము ఏంటి అమ్మవారి స్టోరీ కూడా నాకు తెలిసింది నేను చిన్నగా చెప్తానండి. తర్వాత మేము అందరం కూడా వెళ్ళేటప్పుడే జొన్న రొట్టె, పప్పు, పులిహార, స్వీటు తలా ఒకటి తీసుకువెళ్ళి అక్కడ అమ్మలను దర్శించుకున్న తర్వాత అక్కడ మొక్కజొన్న చేను ఉందండి, అక్కడ కూర్చొని తీసుకువెళ్ళిన ప్రసాదాలు అవి తిన్నామండి. తిన్న తర్వాత ఆల్రెడీ మేము ఒక 1 మంత్ బ్యాకే మేము మేడారం వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నామండి. కానీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నేను ఇక్కడ ఈ రాగాపురం వచ్చేవాళ్ళం అండి, చిన్న పిల్లల్ని తీసుకొని మా పిల్లల్ని. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా మేము మేడారం వెళ్తున్నాం. అయినా సరే 2 ఏళ్లకు ఒకసారి ఆనవాయిలాగా పెట్టుకొని తప్పక ఇక్కడికి వెళ్తామండి. ఈ రాగాపురం కూడా అమ్మని దర్శించుకుంటాం. ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ. అంటే ఆ రోజుల్లో వెళ్ళలేమండి అక్కడికి, మేడారం పిల్లలు వెళ్తూ ఉంటారు. మేము మాత్రం కంపల్సరీ తల్లుల్ని దర్శించుకుంటామండి ఇక్కడికి వచ్చి. మేము దర్శించుకున్న తర్వాత బయట ఎగ్జిబిషన్ ఉందండి. అందరు చిన్నపిల్లలాగా అయిపోయి అన్నీ జాయింట్ విల్లు అది ఇది ఎక్కామండి. ఎక్కిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ప్రసాదం అది తిని బయలుదేరాం. మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నానండి. నాకు తెలిసిన సమ్మక్క కథ మీకు చెప్తున్నాను. మేడరాజు వేట కోసం అడవికి వెళ్ళేసరికి అక్కడ పెద్ద పులుల కాపలా మధ్య ఒక పసిపాప కనిపించిందట. మేడరాజు ఎంతో సంతోషించి ఆ పాపను గుండెలకు కత్తుకొని వారింటికి తీసుకువచ్చారట. ఆ పాప రాకతో ఆ గూడెంలో అన్నీ శుభాలే జరగడంతో ఆ పాపను ఆ గూడెం వారు వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అనే నామకరణం చేశారట. అంతేకాదు మేడరాజు సమ్మక్కను పెంచి పెద్ద చేశారు. మేడరాజు కాకతీయుల రాజులకు సామంతరాజుగా ఉండేవారట. మేడరాజు మేనల్లుడైన పగిడిద్దరాజుకు వివాహం చెయ్యగా ఆ సమ్మక్క తల్లి మేడారం అత్తగారింటికి చేరింది. కాకతీయుల పరిపాలనలో మేడారం రాజ్యానికి పగిడిద్దరాజు సామంతరాజుగా పనిచేసేవారు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. మేడారానికి ఒకసారి కరువు బాగా వచ్చిందట. అప్పుడు పడిగిద్దరాజు నేను కప్పం కట్టలేనని చెప్పాడట కాకతీయ రాజులకి. అప్పుడు కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారట. గిరిజన రాజ్యం స్వాతంత్రం కోసం కాకతీయులపై యుద్ధానికి దిగారట సమ్మక్క సారక్క కుటుంబ సభ్యులు. కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు తమ సేనలతో మేడారంపై దండయాత్ర చేశాడు. ములుగు జిల్లా లక్నవరం సరస్సు మొదలుకొని గిరిజనులకు కాకతీయ సైన్యానికి హోరాహోరే యుద్ధం జరిగింది. చివరి వరకు పోరాడినా గాని కాకతీయుల సేనుల వెన్నుపోటుతో అమరులైనారు పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు. వారి మరణ వార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడానికి ఇష్టం లేక సంపెంగ వాగులో పడి ప్రాణత్యాగం చేసుకున్నాడు. అప్పటి నుంచే సంపెంగ వాగుని జంపన్న వాగుగా పిలుస్తారు. అందరి మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయులపై విరుచుకుపడింది. ఎంతమందినో హతమార్చింది. సమ్మక్క వీరత్వాన్ని చూసి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయాడట. కాకతీయుల సైన్యం వెన్నుపోటు పొడిచేసరికి ఎవ్వరికీ చిక్కకుండా చిలకలగుట్టపై వెళ్ళి అంతర్ధానమయ్యింది. ఓ చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమరుని రూపంలో సమ్మక్క కనిపించింది అని చెప్తారు పెద్దలు. కాకతీయ రాజులు ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకొని 2 ఏళ్లకొక్కసారి జాతర జరిపిస్తూ ఉన్నాడట. సమ్మక్క శాపమే కాకతీయుల రాజ్యం అంతరించిపోవడానికని పెద్దలు చెప్తూ ఉంటారు.